VS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం. టీటీడీ ఉద్యోగిపై బూతులు మాట్లాడిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్. నేడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. ఘన నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 25 లోపు ట్రేడ్ లైసెన్సుల ఫీజు చెల్లించాలి. చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు. తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి అరాచకం. శ్రీవారి ఆలయం ముందు టీటీడీ బోర్డు సభ్యుడు బూతుల పంచాంగం. గోవిందనామ స్మరణలతో మారుమోగే తిరుమల ఆలయం ముందు టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ బూతులతో రెచ్చిపోయాడు. మహాద్వారం గేటు నుంచి బయటకు పంపడం లేదని టీటీడీ ఉద్యోగి చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏమనుకున్నావు? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు ఉంచారు అని నరేష్ దూషించారు. నిబంధనల ప్రకారం బయటికి వెళ్లాలని చెప్పారు. నరేష్ ఆగ్రహంతో ఎవడ్డా నువ్వు పోరా బయటికి, థర్డ్ క్లాస్ నా కొడుక, ఫస్ట్ బయటికి పంపండి అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే ఇలా రౌడీలా వ్యవహరించడంపై భక్తులు మండిపడుతున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. శివాజీ మహారాజు చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి, బండ కృష్ణమోహన్ రెడ్డి తదితరులు. వ్యాపారస్తులు అందరూ కూడా ఈ నెల 25 తేదీలోగా ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో ట్రేడ్ లైసెన్స్ చెల్లించకపోతే మార్చిలో 25%, మార్చి కూడా చెల్లించకపోతే ఏప్రిల్ నెలలో 50% అపరాధ రుసుము విధించబడుతుందని వివరించారు. అప్పటికే చెల్లించకపోతే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు తగు చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ విషయాన్ని గమనించి ఫిబ్రవరిలోనే ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని కోరారు. ఈ అవకాశాన్ని వ్యాపారస్తులు గుర్తించి సకాలంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ట్రేడ్ లైసెన్స్ కట్టాలి. ఒకవేళ ఫిబ్రవరిలో కట్టకపోతే మార్చిలో 25% పెనాల్టీ పడుతుంది. అదేవిధంగా మార్చిలో కూడా కట్టకపోతే ఏప్రిల్లో 50% పెనాల్టీ పడుతుంది. అటు తర్వాత కట్టకపోతే లైసెన్స్ని రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా దయచేసి దీన్ని తెలుసుకుని అందరూ కూడా ఫిబ్రవరిలోనే ఎటువంటి పెనాల్టీ లేకుండా వాళ్ళ యొక్క ట్రేడ్ లైసెన్స్ అమౌంట్ని మున్సిపాలిటీకి చెల్లించి మాకు సహకరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫిబ్రవరిలో కడితే ఎటువంటి అపరాధ రుసుము ఉండదు. మార్చిలో కడితే 100 రూపాయలు ఉంటే 125 కట్టాలి. 1000 రూపాయలు ఉంటే 1250 రూపాయలు కట్టాల్సి వస్తుంది. 25% అంటే మళ్ళీ ఏప్రిల్ అంటే 50%, 1000 రూపాయలు ఉంటే ట్రేడ్ లైసెన్స్ 1500 కట్టాల్సి వస్తుంది. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఫిబ్రవరి 28 లోపల వాళ్ళు కట్టవలసినటువంటి ట్రేడ్ లైసెన్స్ ఫీజుని మొత్తం కూడా కట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. కట్టి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేరొకరి పట్టా భూమి నుండి మట్టిని తవ్వి రోడ్డు నిర్మాణం కోసం తరలించేందుకు అనుమతి ఇవ్వడానికి అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుదారుని నుండి 30,000 లంచం తీసుకుంటూ అనిష అధికారులకు పట్టుబడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమరారం అటవీ రేంజ్ అధికారి ఉదయ్ కుమార్ మరియు అదే రేంజ్లోని ఇల్లందు డివిజన్ అటవీ బీట్ అధికారి నూనావత్ హరిలాల్ అక్రమ వలసదారులకు సంఖ్యలు వేసిన వీడియోను పోస్ట్ చేసింది వైట్ హౌస్. అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తిప్పి పంపిస్తున్న ట్రంప్ ప్రభుత్వం. ఈ క్రమంలో వారికి సంఖ్యలు వేయడంపై అభ్యంతరం తెలుపుతున్నాయి పలు దేశాలు. భారత్ కు తీసుకొచ్చిన అక్రమ వలసదారులకు సైతం సంఖ్యలు వేసిన అమెరికా మిలిటరీ దీంతో అక్రమ వలసదారులను హెచ్చరించేలా ఓ వీడియోను పోస్ట్ చేసింది వైట్ హౌస్.
మంచినీటిని సైతం కలుషితం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మండల ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్న ఎన్టీటీపీఎస్ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. స్థానిక నేత గుంజా శ్రీనివాస్ కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మండలం మైలవరం నియోజకవర్గం ప్రజలారా మేల్కొనండి పిలుపునిచ్చారు. పీల్చే గాలిని కలుషితం చేసినదే కాక గత సంవత్సర కాలంగా త్రాగే నీటిలో సైతం బూడిదను కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు. పాస్పోర్ట్ రెన్యువల్ కోసం సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. హైందవ సామ్రాజ్య చక్రవర్తి మరాఠా యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు జన్మదినం సందర్భంగా బొబ్బిలి రాజా కాలేజ్ గ్రౌండ్ లో ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు జేబీ నాయన సహకారంతో శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి వారి ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల నుండి సుమారు 150 మంది బాడీ బిల్డర్లు ఈ పోటీలో పాల్గొంటారని, మొత్తం 7 విభాగాలలో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు ముగడ అనిల్, పొట్టేలు రవి తెలిపారు. బొబ్బుల్లో మొట్టమొదటిసారిగా మన బొబ్బుల్లో జరగబోయే ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి మొట్టమొదటిసారిగా శివాజీ జయంతి సందర్భంగా మన బొబ్బుల్లో మొట్టమొదటిసారిగా బాడీ బిల్డింగ్ కార్యక్రమం జరుగుతున్నాయి. మన బొబ్బులు బేబీ నాయన ఆధ్వర్యంలో మరియు శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. దీనికి 7 స్టేజ్లుగా 7 వెయిట్ కేటగిరీలుగా వేడుకలుగా డిసైడ్ చేసి నిర్వహిస్తున్నారు. కావున ప్రజలందరూ తప్పక ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. పిలవగానే వచ్చిన మీడియా సోదరులందరికీ ఈ కార్యక్రమం గురించి తెలుసుకొని మరీను మమ్మల్ని ఈ కార్యక్రమం కోసం సహకరించిన మీడియా సోదరులందరికీ ముందుగా నా నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఏమనగా 19/2/2025 ఛత్రపతి శివాజీ జయంతి ఆ రోజు. దీనికి కారణంగా హిందువుల గురించి ప్రతి ఒక్క హిందువు మన మతాన్ని కాపాడిన మెయిన్ పునాదిగా మన హిందువులందరూ కలిసి కట్టుగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఛత్రపతి శివాజీ ఆయన ఎన్నో హిందూ కార్యక్రమాలు ఈరోజు ప్రతి హిందువు కూడాను గర్వకార్కించే స్టేజ్లో ఉన్నారంటే ఆయన వల్లే. దానికి సందర్భంగా ఛత్రపతి శివాజీ జయంతి రోజున 19వ తారీఖుని జోనల్ బాడీ బిల్డింగ్ నిర్వహించడం జరిగింది. బొబ్బులి బేబీ నాయన గారు రాజులు వారి హనుమాన్ సేవా దీక్ష సమితి ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి 5 జిల్లాల నుండి బాడీ బిల్డర్లు సుమారుగా 100 నుండి 150 మంది విచ్చేస్తున్నారని మాకు ఇంటిమేట్ వచ్చింది. దానికి తోడు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, మన్యం జిల్లా 5 జిల్లాలు కూడాను సుమారుగా 150 బాడీ బిల్డర్స్ వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క యువత కూడాను వినియోగించుకొని ఇందులోని పార్టిసిపేషన్ చేసి ఒక విజేస్తుగా వాళ్ళ ఇంటికి వాళ్ళు మెమోంటోస్ని తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది కూడాను మనకి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క యువత సహకరించారు. ఆ యువతను కూడా గుర్తించవలసిన అవసరం మనకు ఉంది కనుక ఈ కార్యక్రమం మొదలు ప్రతి ఇయర్ కూడాను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ ప్రెస్ సోదరులందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. భారతదేశం అంతటా హైందవ ధర్మాన్ని పరిరక్షించడానికి పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ అని ఛత్రపతి శివాజీ ఉత్సవ సమితి సభ్యుడు తుపాకుల నరేష్ అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఛత్రపతి శివాజీ ఉత్సవ సమితి, వీర శివాజీ యూత్ హిందూ వాహిని ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మండల పరిధిలోని సిద్దన్నపేట గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని గ్రామంలో
శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కోసం మార్కెట్ యార్డ్ ముందున స్థల సేకరణ చేసి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ కోసం భూమి పూజ చేశారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కోసం కమిటీ ఎన్నుకోవడం జరిగిందని, అధ్యక్షుడిగా బండి ప్రశాంత్ ఎన్నిక కావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్రామరెడ్డి, రజనీకర్ రెడ్డి, సతీష్, భాస్కర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. అయితే ఇక అది కూడా వేసాయి ఊరు ఉన్నాయి అవి ఎట్లా మీటింగ్ ఉంది మీటింగ్ ఉంది ఏమన్నా ఎన్ని గంటకు 12 గంటలకు మీటింగ్ ఉంది ఎక్కడ మీటింగ్ అది బీజేపీ ఇది లేదు ఇది కాదు పూల్ అరే పూల్ అది అదే అంత గ్రూప్ ఫోటో మంచిది ఇద్దాం దండేసిన గ్రూప్ ఫోటో దిగిపోతుంది వెంకటరమణ రాని అనే ఉండు రజనీకాంత్ అట్లే ఉండు అనే ఉండు భరతమాత దాస్య శృంఖాలను తెంచడానికి కార్యోన్ముఖుడై హైందవ సంస్కృతిని సాంప్రదాయాలను నాశనం చేయాలనే సంకల్పం కట్టుకున్న మొగలాయుల పాలిట సింహస్వప్నంగా భరతమాత దాస్య శృంఖాలను తెంచడానికి ఒక పోరాట యోధునిలా హిందూ ధర్మానికి, హిందూ సమాజం మొత్తానికి ఒక దిక్సూచిలా మరాఠవాడ సామ్రాజ్యాన్ని నిర్మించి భారతదేశం మొత్తట హైందవ ధర్మ పరిరక్షణకు పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పుణ్యతిథి సందర్భంగా ఈరోజు వారి జయంతి వేడుకలను నంగనూరు శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. శివాజీ బాటలో హైందవ ధర్మ పరిరక్షణకు మేమందరము కంకణబద్ధులమై ఉంటూ ప్రతిక్షణము హైందవ ధర్మాన్ని, హైందవ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడానికి ఎల్లవేళలా ముందుంటామని ఈ శివాజీ జయంతి సందర్భంగా సంకల్పం తీసుకోవడం జరిగింది. తమకు జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూమిలోకి కొంతమంది పోనివ్వడం లేదని, తమకు ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించనంటూ మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన వృద్ధ దంపతులు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన వృద్ధ దంపతులు సంధి సులోచన ప్రతాప్ రెడ్డికి గ్రామ శివారులోని 79 సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి ఉంది. కన్నాయిగూడెంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఇనిగాల వెంకటేష్ తమ భూమిలోకి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. 3 సంవత్సరాలుగా అధికారులను గుప్పెట్లో పెట్టుకొని తమను తినడానికి తిండి లేకుండా అరిగోసలు పెడుతున్నాడని సంధి సులోచన ప్రతాప్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో ఆర్డీఓ, తహసీల్దార్, ఎస్ఐ ఫీల్డ్ ఎంక్వైరీకి వచ్చి పొలానికి బాట ఉందని చెప్పినా ఇనిగాల వెంకటేష్ తమను పొలంలోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇనిగాల వెంకటేష్ ఎస్ఐ కావడంతో స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా
తనకే అండగా ఉంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తమ భూమిలోకి వెళ్లనివ్వాలని లేదంటే ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ఫ్లెక్సీతో నిరసన తెలిపారు. ఇగో ఇనిగాల వెంకటేష్ నరసింహపురం మాది బండలకుంట శివారు ఇంటిపల్లి శివారో మన బండలకుంటో కానీ నాకు టెన్షన్ మీద ఓటు దానికి ఒకటి అవుతలేదు. బండ్లకుంట్ల కళ్ళి బాట అది దారి పాత దారి, అది ఇప్పుడు కొత్తగా చేసిందైతే ఏం లేదు. ఇప్పుడు వెంకటేష్ జాబ్ అయిన సంధి మమ్మల్ని ఆగమాగం చేసి మేము 3 ఏళ్ళ సంధి పంట లేదు, పొలం లేదు, ఏది లేదు. 2 కరెంటు బాయిలు పడావా, ఓ బాయి కాడికి మోటార్ ఎత్తుకపోయారు, అట్లా పట్టించుకుంటలేరు, ఏది పట్టించుకుంటలేరు. మమ్మల్ని ఆగమాగం చేసి ఏం లేదు, మేము మందు దాగి సత్తుడే. ఇప్పుడు 3 సంవత్సరాల సంధి మేము ఇంత తిప్పల వాడి ఏడికంటే అడిగిపోతాను. సరే చేస్తాం అంటారు, ఆడికి పోయిందంటే 20 రోజుల దాకా రోజు పొద్దుగాల పోయి పొద్దుక దాకా కూర్చున్నా కానీ అత్తం రేపు అత్తం మా పత్తం అంటారు. సారు ఈ సారు ఎమ్మెల్యే సాసుతో చెప్పిండు, ఏడానైనా కానీ అవుతుంది పోండి అంటారు. ఆడికి పోయిందంటే చేస్తలేరు, మా అమ్మ నుంచి కాదంటారు. ఏడు ఇవేనా మా అమ్మ నుంచి కాదంటారు. గంత భయపడతారు. కన్నయ్యగూడెం ఎస్ఐ వెంకటేష్ మాకు 3 సంవత్సరాల సంధి ఇనిగాల వెంకటేష్ మాకు 3 సంవత్సరాల సంధి పంట లేక ఏది లేక ఇబ్బంది పడతాను. మేము ఏం లేదు, ఇంత ఉరేసుకొని చచ్చిపోవడే కానీ మా బతుకునేరు ఏం లేదు. 3 ఏళ్ళ నుంచి వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కేసులు అన్నీ పెట్టి పంట పొలం లేక 3 సంవత్సరాల సంధి ఇబ్బంది పడతాను మేము. మీకు ఏం కావాలమ్మా? మాకు దారి కావాలి, మా దారి మాకు కావాలమ్మా. అది పాత దారే మాకు. ఇప్పుడు మేము కొత్తగా ఏం కొట్లాడతలేదు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల పట్టభద్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై ప్రసంగించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పోస్టర్ ను స్థానిక నాయకులతో పట్టభద్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క పట్టభద్రునికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించాలని సూచించారు. సంవత్సరం కాలంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు అందించిన ఉద్యోగాలు, రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను క్లుప్తంగా వివరించి కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారియ గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సదయ్య, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, ఎండి సజ్జు, డొంకిన మొగిలి, పనాస మల్లయ్య, రావి సదానందం, పనాస మల్లయ్య, ఆరెలి రమేష్, కొత్తూరు ముండయ్య, మాదాసి సతీష్, ఈద సత్యనారాయణ, గాజుల మోహన్, జిన్నా రామచంద్రన్ రెడ్డి, బంగారు రమేష్, దేవేందర్ రావు, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనోళ్ళు ఎంతమంది అంటే మీకు మీ దగ్గర అందరి దగ్గర హోటల్ ఉంటాయి. 14 టోకన్లు 40 ఉన్నాయి, 30 ఉన్నాయి, 50 ఉన్నాయి, 100 ఉన్న 100 పైన 45 ఓట్లు ఉంటాయి. అవి లోకల్ ఎన్ని ఉన్నాయి అండ్ పేపర్ మీద ఏ ఓటుకు ఆ ఓటు మార్చింది లేదు. ఏ గీత గీతలేదు. ఈ నంబర్ 1 వేసిన తర్వాత మళ్ళీ ఏ గీత గీత విజయన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. విజయన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. విజయన్న పిలుపు, విఎన్ఆర్ గెలుపు. విజయన్న పిలుపు, విఎన్ఆర్ గెలుపు. విజయన్న పిలుపు, విఎన్ఆర్ గెలుపు. విజయన్న పిలుపు, విఎన్ఆర్ గెలుపు.
ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మన కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మరి 17, 18, 19 ఈ రోజు వరకు నియోజకవర్గ కేంద్రంలో మరి నిన్నటి నుండి మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల కార్యకర్తలను, నాయకులను, ముఖ్య నాయకులను సమీకరించి మరి 20న జరిగేటువంటి ఎన్నికలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 14,000 పైచిలుకు ఓట్లు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. మరి మెజారిటీ ఓట్లను పోలింగ్గా చేసి 17 బూతులు, 6 మండలాలు, 2 పట్టణాలు, మరి 17 బూతులలో కూడా నరేందర్ రెడ్డి గారికి ఇక్కడ నుండి మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 నెలల్లో దాదాపు 54,000 ఉద్యోగ నియామకాలు జరపడం, వాటితో పాటు మరి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లలో ఉద్యోగ కల్పన కోసం ఇవాళ యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి యంగ్ ఇండియా అని చెప్పి, అదేవిధంగా యూత్ను స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన స్కిల్ స్పోర్ట్స్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం. మీరు చదువుకున్నటువంటి యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అన్ని ఉద్యోగం చేసేటువంటి పెద్దలు, అన్ని వర్గాల ఓటర్లు ఇవాళ పట్టభద్రుల ఓటర్లు దాదాపు 3,56,000 ఓట్లు 50,000 పైన ఉన్నాయి. అలా 1,60,000 దగ్గర 1,57,000, 1,60,000 మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. మన నరేందర్ రెడ్డి గారు అంటే మన ఉమ్మడి జిల్లా కరీంనగర్ వాస్తవ్యం. అంటే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ ఇవాళ నరేందర్ రెడ్డి గారు. ఇవాళ నరేందర్ రెడ్డి గారికి ఓటేస్తే మన సొంత మనిషికి మనం ఓటేసుకున్నాం. ఇవాళ ఎక్కడో ఒక దగ్గర నరేందర్ రెడ్డి గారిని ఒక అర్ధ గంటలో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పటాన్ చెరువులో బాంబే హైవే రోడ్లో ఇల్లు ఉన్నటువంటి అంజిరెడ్డి గారిని అరవాలంటే ఇక్కడ నుంచి ఈ పెద్దపల్లి నుంచి పోవాలంటే 250 కిలోమీటర్లు పోవాలి. అదే నరేందర్ రెడ్డి గారి దగ్గరికి పోవాలంటే 30 కిలోమీటర్లు పెద్దపల్లి నుంచి పోతే నరేందర్ రెడ్డి వస్తారు. అప్పుడప్పుడు సుల్తాన్ కూడా చచ్చిపోతారు. కాబట్టి ఏమైనా అందుబాటులో ఉండడానికి మేము అందరం ఉన్నాం. మరి ప్రభుత్వం కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. కాబట్టి పట్టభద్రుల ఓటర్లు అందరూ కూడా ఆలోచించి మరి 27న జరిగేటువంటి పోలింగ్లో మరి సీరియల్ నెంబర్ నరేందర్ రెడ్డి గారిది 2వ నంబరు, మరి ప్రాధాన్యతల ఒక్క ఓటు నంబర్ 1 ఒకటి నంబర్ వేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం. టీటీడీ ఉద్యోగిపై బూతులు మాట్లాడిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్. నేడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు, ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 25 లోపు ట్రేడ్ లైసెన్సుల ఫీజు చెల్లించాలి. చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.